శాస్త్రంలో చెప్పారు, మనిషి యొక్క జీవితం అనేది ఒక రథం లాంటిది. ఒక రథానికి 2 చక్రాలు ఉండాలి, 2 వైపులా. ఆ 2 చక్రాలు సరిగ్గా ఉండాలి. ఏ ఒక్కదొడ్డు టైర్ పంచర్ అయినా ఆ బండి ముందుకు పోదు. ఈ మనుష్యుడి జీవితం అనేటటువంటి రథానికి ఉండే 2 టైర్లు ఏమిటి అని అంటే, ఒకటి మనుష్యుడి యొక్క ప్రయత్నం, ఒకటి ఈశ్వరుడి యొక్క కృప. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లోపించినా నీ రథం ముందుకు పోవడానికి వీల్లేదు. యథా ఏకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవన్న సిద్ధ్యతి. ఏకేన చక్రేణ రథస్య గతి యథా న భవేత్. ఒక్క చక్రంతో ఎలాగైతే రథం ముందుకు పోలేదో అలా ఈశ్వర కృప లేకుండా నీ ప్రయత్నం కానీ, నీ ప్రయత్నం లేకుండా కేవలం ఈశ్వర కృప కానీ నిన్ను ముందుకు తీసుకోపోలేదు. అందుకే కొంతమంది అంటారు, నేనేం చేయనండి, దేవుడి దయ ఉంటే నేను బతుకుతాను. తప్పు. నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని, ఈ అవయవాల్ని, ఈ బుద్ధిని ఇచ్చింది ఎందుకు? ఊరికే కూర్చోటానిక? ఇంత వివేచన శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఇంత శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు. వేటిని నువ్వు ఉపయోగించుకోకుండా భగవంతుడు ఉన్నాడు, నేను ఉంటాను అంటే దానికి అర్థం లేదు. దీన్ని కూడా నువ్వు ఉపయోగించుకోవాల్సిందే. నన్ను ఒక ఆయన అడిగాడు, అయ్యా బుద్ధి కర్మానుసారిణి అంటారు, దానికి అర్థం ఏమిటి అని. బుద్ధి కర్మానుసారిణి అని పెద్దవాళ్ళంతా చెబుతుంటారు, మాకు దాని అర్థం సరిగా తెలియలేదు, తమరు కాస్త వివరించండి అని. నేను చెప్పాను, నాయనా దానికి అర్థం ఇది. నేను ముందరనే చెప్పాను, నువ్వు కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యపాపములకు తగినట్లుగా ఇప్పుడు నువ్వు సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది అని. నువ్వు కిందటి జన్మలో పాపకర్మ చేశావు, దాని ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవించాలి. దుఃఖం ఎలా వస్తుంది? ఏదో తప్పుడు పని చేస్తేనే కదా దుఃఖం వచ్చేది. నీకు ఈ దుఃఖం అనుభవించాల్సిన యోగం ఉన్నది కాక నీ తప్పుడు పని చెయ్యాలని బుద్ధి పుడుతున్నది. బుద్ధి కర్మానుసారిణి. నువ్వు ఆ దుఃఖాన్ని అనుభవించాల్సిన యోగం నీకు ఉన్నందువల్ల ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుడుతున్నది నీకు. అదే గనక దుఃఖం అనుభవించాల్సిన యోగం నీకు లేకపోతే నీకు ఆ తప్పుడు పని